హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీరు లాస్ట్ వ్లాగ్స్ చూసుంటే కనుక మన తిరుపతి వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 3 days. సో మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో కానీ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం లాస్ట్ వ్లాగ్లో చూసినట్టు మనం కిందకు వచ్చేస్తున్నాం అనమాట. తిరుమల నుంచి తిరుపతి వచ్చేస్తున్నాము. ఈ రోజు ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి మాకు ట్రైన్ ఉంది. ఇంకా ఇప్పుడు టైం అరౌండ్ 9:30 అవుతుంది అనమాట. సో రోజంతా ఉంది కదా, అందుకని చెప్పి మేము ముందే ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఈ ఆర్చ్ వచ్చిందంటే మనం ఇంకా రిటర్న్ వచ్చేసినట్టే. మనకి 2 రూట్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీ అందరికీ కూడా తెలుసు. ఏదో నా ఆనందం కోసం నేను చెప్తున్నాను అంతే. ఇది మనకి కపిల తీర్థం అంటారు. ఇక్కడికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఈ కపిల తీర్థం నుంచి కొంచెం దూరంలోనే మన రూమ్ ఉంది. మేము తీసుకున్నాం వాసవి శివగంగా సత్రం ట్రస్ట్ అని చెప్పి ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకున్నాము. సో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కీస్ అవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకొని ఈ రూమ్కి వచ్చేసాము. బాగుంటుంది, చిన్నది. మేము మరీ ఎక్కువసేపు ఉండం కదా, ఆల్మోస్ట్ అరౌండ్ 4:35 కల్లా బయలుదేరిపోతాం. అండ్ ఇది కూడా ఏసీ ఉంది, చిన్న రూమ్, నార్మల్ ప్రైవేట్ రూమ్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది. ఇది పేరుకే ట్రస్ట్ అని ఉంది, కానీ మనకి అన్ని కూడా నార్మల్ ప్రైవేట్ రూమ్స్ లానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్రస్ట్ కాబట్టి మనకి ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారు. 3 పూట్లు సత్రం అని కదా, అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. మేము లంచ్ చేసాం, చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి మేము కపిల తీర్థంకి వెళ్తున్నాము. సో ఏమనుకున్నాము, రెడీ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత కపిల తీర్థంలో మనకి వాటర్ ఫాల్ ఉంటుంది కదా, కొంచెం తడిచి కొంచెం ఆడుకొని వద్దామని చెప్పి వెళ్ళాం. కాకపోతే అక్కడ అస్సలు ఏమంటారు, పెద్ద వాటర్ ఫ్లో లేదన్నమాట. ఇంకా అంత కొంచెం వాటర్ ఫ్లోకి ఇంకా అందరం తడిచిపోయి బట్టలు అన్ని చేంజ్ చేసుకొని అన్ని చేయడం కష్టం అని చెప్పి మేము ఇంకా రూమ్కి వచ్చాం. అంటే కొంచెం రష్ ఉంది, వాటర్ తక్కువ ఉంది. ఇంకా పిల్లలు కూడా అంత ఎక్కువ రష్ ఉంటే ఎంజాయ్ చేయలేరు అని చెప్పి ఇంకా వచ్చేసాము. సో ఇప్పుడైతే మనం దర్శనం చేసేసుకుందాము. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్ అని ఎక్కడ పడితే అక్కడ రాసింది. అందుకని చెప్పి నేను గుడిలో ఫొటోస్ ఏం తీయలేదు, వీడియోస్ ఏం తీయలేదు. ఇక్కడ బయట నుంచి ఇవన్నీ కూడా వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడికి కూడా వస్తూ ఉంటాం. ఇంకా చాలా వెళ్తాము. ఈసారి కాలు నొప్పి ఉంది కదా, మళ్ళీ పెరుగుతుందేమో అని చెప్పి ఇంకెక్కువ తిరగలేదు. ఎంత ఎండుతుందో తెలుసా తిరుపతిలో. తిరుమలలో చలి అయిపోయాము. తిరుపతి వచ్చిన వెంటనే తిరుమలలో చలి అయిపోయాం. తిరుపతి వచ్చిన వెంటనే వేడి 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 వాటర్ మెలన్, హైడ్రేషన్, ఏసీ అన్నీ అయిపోయాం అనమాట. అలాగా సో లోపలికి వెళ్ళే ముందు కొంచెం వాటర్ మెలన్ తిన్నాము. దాని తర్వాత అక్కడ బోల్డ్ అని బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ శివరాత్రి వస్తుంది కదా, ఫుల్ అన్ని పెయింటింగ్స్, వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేద్దాం. సో బ్యాగ్ కూడా పట్టుకొచ్చాము, బట్టలు, టవళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది యూజ్ అవ్వలేదు అన్న విషయం. అండ్ మన జిన్ను నాన్న గుండులో ఎలా ఉన్నాడు చెప్పండి, ఓకేనా? వాడు హెయిర్ ఏదనగానే కట్ 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 చేస్తారని చెప్తున్నాడు. అండ్ ఇదే టెంపుల్. అక్కడికి వచ్చిన వెంటనే వాటర్ ఫాల్ లేదని కొంచెం హర్ట్ కూడా అయ్యాను. ఇప్పుడే మొత్తం అంత ఎందుకు లేదో మరి నాకు అర్థం కాలేదు. సో చూసారు కదా, అన్ని పెయింటింగ్స్, ముగ్గులు అన్ని కూడా వేస్తున్నారు. సో వెళ్ళి ఏమైనా పట్టుకుంటే మనకి పెయింట్ అంటేస్తుంది. సో ఇదే మన వాటర్ ఫాల్. అండ్ ఇక్కడ మాకు దర్శనం కూడా అయిపోయింది. ఆల్రెడీ చెప్పినట్టు వీడియోస్ ఏం తీయలేదు. ఇలా వెళ్తే మనకి దర్శనం అయిపోద్ది. 5 రూపీస్ టికెట్స్ వేరేగా ఉంటాయి, ఫ్రీ టికెట్స్ ఉంటాయి. 5 రూపీస్ టికెట్స్ అంటే కొంచెం తక్కువ రష్ ఉంటుంది అన్నమాట. అండ్ బయటకు వచ్చేసి ఇంకా వాటర్లో ఎలాగా తడలేదని అన్వి కొంచెం సాడ్ అయిపోతే దానికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చి కొంచెం బొమ్మలు అయిపోవో కొనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ వుడెన్ టాయ్స్ అన్ని కూడా ఎంత బాగున్నాయి తెలుసా. మనకి ఓపిక ఉండాలి, కానీ మంచి మంచి చిన్న క్యూట్ సామాన్లు బోల్డ్ అని కొనుక్కోవచ్చు. ఎండ దంచేస్తుంది. కాకపోతే మేము ఆ OX ఉంది కదా, అది కొనుక్కున్నాం. అండ్ బోల్డ్ అని ఉన్నాయి, మనం ఓపిక ఉంటే కొనుక్కోవడమే. అండ్ ఇదే చెప్పాను కదా, వాసవి శివగంగా ట్రస్ట్ అని చెప్పి అక్కడ ఫుడ్ ఉంటుంది లంచ్లో. సరే ఇంకా అని చెప్పి అక్కడ తిన్నాము. ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది.
చాలా చాలా టేస్టీగా ఉంది. ముందు ఒక టమాటో పప్పు చేశానండి, నెయ్యి వేసి ఇచ్చారు. బాబా ఎంత యమ్మీయో అంత యమ్మీ ఉంది. చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా అక్కడ మళ్ళీ వచ్చి పడుకుపోయాము. పడుకుంటున్న తర్వాత ఇంకా నాకు వెళ్ళేటప్పుడు అక్కడ ఈ స్టోన్స్తో చేసినవి ఉంటాయి కదా, అమల్ దస్తాలు అవన్నీ కూడా అవి కనిపించాయి నాకు మా రూమ్ దగ్గరలోనే. సరే అని చెప్పి నేను అన్వి వచ్చాం. ఇది ఈ మధ్యన చాలా మంది వాడుతున్నారు కదా, ఇది కౌంటర్ టాప్ మీద పెట్టుకొని మనం పిండి రుబ్బుకునే రోకళ్ళు పిండి రుబ్బుకునే ఇది, అవన్నీ చాలా బాగున్నాయి. రేట్ కూడా మరీ ఎక్కువేం చెప్పలేదు, చెప్పడమే అరౌండ్ 1100 అలా చెప్పారు. మనం బేరం వాడితే 600 700కి కూడా ఇచ్చేసేలాగే ఉన్నారు. కానీ అంత బరువు మనం మోసుకొని రాలేము కదా, అందుకని చెప్పి ఇంకేం కొనలేదు. కానీ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న కౌంటర్ టాప్ మీద ఉన్న లాంటిది కొనుక్కుంటే మనకి ఇష్టం ఉంటుంది, కానీ టైం ప్లేస్ అవన్నీ ఉండట్లేదు కదా ఇప్పుడు చిన్న చిన్న ఇంట్లో. అలాంటప్పుడు ఇలాంటివి కొనుక్కొని మన సరదా తీర్చుకోవచ్చు. అండ్ మేము అక్కడ కొంచెం చూసేసి కాసేపు టీలు తాగేసి అన్నీ చేసి ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళిపోవడానికి ఆటో బుక్ చేసాము. ఆటో వచ్చింది, మనం వెళ్ళిపోతాం. స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కిపోవడమే. ఇంకా ఫుడ్, ఇంకా ట్రైన్లో వాటర్ ఫుడ్ కొంచెం ఆపుదామని చెప్పి అక్కడే మేము రూమ్లో ఉన్నప్పుడే జొమాటోలోనూ స్విగ్గీలోనూ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. అవి వచ్చేసాయి. దాని తర్వాత ఇంకా వచ్చేసాము. వచ్చినప్పటికి ట్రైన్ కూడా ఉంది, అంటే టైం కూడా ఉందనుకోండి. ఇంకా వచ్చి అన్నీ సెట్ చేసేసుకొని మంచిగా దండం పెట్టేసుకొని కబుర్లు చెప్పుకుంటూ చకచకా ఇంటికి వచ్చేసాం అన్నమాట. అండ్ మన గుండు నాన్నని చూడండి. అండ్ తిరుపతికి బాయ్ చెప్పండి మీరు కూడా, ఓకేనా? తిరుపతిలో ఉన్న వాళ్ళందరికీ కూడా టాటా, మళ్ళీ వస్తాము. సో అదన్నమాట ఈ రోజుకి మన తిరుపతి వ్లాగ్స్ అయిపోయి, మళ్ళీ మీరు మన డైలీ వ్లాగ్స్ చూస్తారు రేపటి నుంచి. సో అంతే, బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామన్నాను కదా, మేము కొంచెం బేబీ కార్న్, దాని తర్వాత ఇది కార్న్ చీజ్ ఒక చిన్న కట్లెట్స్ లాంటివి, అవన్నీ కూడా టేస్టీగానే ఉన్నాయి. ఇంకా అన్ని తినేసామన్నమాట మంచిగా. ఇంకా దిగేటప్పుడు మేము సికింద్రాబాద్ వరకు వెళ్ళకుండా లింగంపల్లిలోనే దిగాము. అందుకని మేము అరౌండ్ 6:30 కల్లా ఇంకా ఇంటికి కూడా వచ్చాము. సో ఫైనల్లీ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మేమైతే మంచిగా వచ్చేసాము. ఈసారి కూడా మా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక అతను ఎవరో వచ్చారు, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. అండ్ ఎంత బాగుంది కదా, ఎదురుగా పెద్ద పెద్ద కొండలు. అండ్ అమ్మయ్య పెద్ద పని అయిపోయింది అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా అనిపించింది. అండ్ అక్కడ బొమ్మలు ఏవో అన్నాను కదా, వాటితో అన్వితో ఆడుకుంటూ మన వైబు నాన్నకు కూడా నేర్పించుకుంటూ మేము ఇంకా వచ్చేసాం. అదన్నమాట ఈ ఇంకా తిరుపతి వ్లాగ్స్. బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.